నిజామాబాద్ జిల్లాలో మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా మట్టి వినాయకులకు ఆదరణ పెరుగుతోంది. కృత్రిమ రంగులు కాకుండా సహజ రంగులు వాడి వినాయకుడు తయారు చేసి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, పర్యావరణం ముద్దు అనే నినాదం జిల్లాలో వెల్లువెత్తుతోంది. జిల్లాలో మట్టి వినాయక ప్రతిమలపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలు భారీగా అమ్మకాలు సాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాకి వ్యాప్తంగా పెద్ద ఎత్తున మట్టి వినాయక విగ్రహాలు ఈసారి ప్రతిష్ఠించేందుకు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్థానంలో మట్టి వినాయక విగ్రహాల స్థాపన కోసం గ్రామీణులు పట్టణవాసులు ముందుకు వస్తున్న పరిస్థితి నెలకొంది. పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఈ వినాయక విగ్రహాలు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ వినాయక నవరాత్రి వేడుకల్లో పెద్ద సంఖ్యలో మట్టి వినాయక విగ్రహాలు అమ్మకాలు సాగిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా ఈ మట్టి వినాయక విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు. అమ్మకందారులు చాలా ప్రాంతాల నుంచి తయారు చేయించి గంగా మట్టితో ఈ మట్టి వినాయకులను తయారు చేయించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కొంతమంది కొనుగోలు చేసేందుకు వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎట్లున్నాయి మట్టి వినాయక విగ్రహాలు? మేము జగన్పల్లి గన్యతాండ నుంచి వచ్చినాము. బాగున్నాయి, మట్టి వినాయకులు బాగున్నాయి, పర్యావరణ హితంగా ఉంటాయి కాబట్టి మేము మట్టి వినాయకుడు పెట్టాలని అనుకుంటున్నాం ఈ సంవత్సరం. గతంతో పోల్చుకుంటే కొంచెం డిజైన్స్ కూడా కొంచెం మంచి చేంజ్ అయినాయి. చేతితో చేసేవి కాబట్టి ఎక్కువ డిజైన్స్ ఉండవు. కాకపోతే ఉన్న కాడికైతే మంచి డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ వెరైటీ గణపతిస్ అంటే శివలింగాన్ని పట్టుకున్న గణపతిస్ కానీ, లేదంటే పైనుంచి మంచిగా కిరీటం వచ్చిన గణపతులు మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కంటే కూడా మంచిగా ఉన్నాయి. అంటే వాటితో కంపేర్ చేస్తే కొంచెం మంచిగా ఉన్నాయి గణపతులు. వాటితో ఎప్పుడైతే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతితో కంపేర్ చేస్తే ఇవి కూడా పోటీ పడేటట్లే ఉన్నాయి, బాగున్నాయి. పర్యావరణం సైడ్ ఆలోచించి మనం మట్టి వినాయకుడి సైడ్ వస్తే బాగుంటుంది. మన గణపతి ఎంత పెద్దది ఉన్నది, ఎంత కలర్ ఉన్నది అని ఆలోచించకుండా మనం ఎంత భక్తితో చేస్తున్నామనేది చూస్తాడు గణపతి. కాబట్టి భక్తి పరంగా పర్యావరణ పరంగా మనం మట్టి వినాయకుడి సైడ్ వెళ్తే బాగుంటుందని ఆలోచన. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా? అది సార్ యాస్టీస్ గణేతాండ జగరంపల్లి మండలం. బాగున్నాయి సార్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మేము చూసినాం కానీ ఇప్పుడైతే బయట ఉన్నాయి, పర్వాలేదు అనిపించింది. రేట్ కూడా మినిమం ఉన్నది, అంత బాగా అంటే మ్యాక్సిమం లేదు. దానికంటే పోల్చుకుంటే ఇప్పుడు ఇవైతే బాగుంది సార్. 100 రూపాయలు మొదలుకొని 5,000 రూపాయల వరకు మట్టి వినాయక విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మకందారులు ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఈసారి అమ్మకాలు? అమ్మకాలు అంటే ఈసారి కొద్దిగా తక్కువనే ఉంది. ఇంకా గిరాక్ అయితే స్టార్ట్ కాలేదు సార్. ఇంకా రేపు అవుతుంది కావచ్చు. अंदर ఇప్పుడు అది वास्तु सब देख रेख कर रहे हैं ना, उस वजह से थोड़ा लेट ही गिराक स्टार्ट हो रहा, पर बिक रहा. प्लास्टर से ज़्यादा अपने को मट्टी के लिए रेट आ रहा, अच्छा आ रहा. फिर भी पानी होने बारिश गिरने की वजह से माल नहीं आने के बाद में थोड़ा रेट से बढ़ गया अपने को. ఇది ఎక్కడి నుంచి తయారు చేపిస్తారు, ఎట్లా తయారు చేపిస్తారు? ఇది కలకత్తా నుంచి వస్తుంది సార్. మనకి కలకత్తా నుంచి తయారై అక్కడ నుంచి వస్తుంది. మనకి బండ్లు అక్కడ నుంచి వస్తాయి అన్నీ. అక్కడ అందరు మన ఇక్కడ లేడీస్ నిజామాబాద్లో ఎట్లా తెలంగాణలో ఎట్లా బీడీసీ ఇట్లా చేస్తారు, అక్కడ మట్టి విగ్రహాలే చేస్తారు, ప్యూర్ మిట్టికై. కలకత్తా మట్టి నుంచి తయారు చేసిన వినాయకులు నిజామాబాద్లో పెద్ద ఎత్తున అమ్మకాలు సాగుతున్న పరిస్థితి నెలకొంది. ఈసారి మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్థానంలో ఈసారి మట్టితో చేసిన వినాయకులను ప్రతిష్ఠించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. యువకులు, చిన్నారులు, పెద్దవాళ్ళు కూడా సైతం కూడా వినాయకులను ప్రతిష్ఠించేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి నెలకొంది. వివిధ రూపాల్లో, విభిన్న రూపాల్లో కూడా ఈ వినాయకులు కనబడుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ నగరంతో పాటు మండల కేంద్రాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో అనే తేడా లేకుండా ఈ వినాయకులను పెద్ద ఎత్తున ప్రతిష్ఠిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ వివిధ రూపాల్లో కనబడుతున్నాయి. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రాంతాల నుంచి, చాలా గ్రామాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ వినాయకులు ఎట్లా తయారు చేసారు, కొంతమంది నిర్వాహకులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది ఈసారి సేల్స్ గతంలో పోలిస్తే? ఈసారి ప్రతి ఇయర్ బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం కూడా పబ్లిక్ దగ్గర ఎక్కడైతే మాల్ సప్లై కావాల్సిందో సప్లై అయితే లేదు. పిఓపి కానివ్వండి, మట్టి కానివ్వండి, కలకత్తా నుంచి, మహారాష్ట్ర నుంచి మాల్ రాలేదన్నమాట. ఈ సంవత్సరం మాల్ షార్టేజ్ ఉంది. ప్రతి సంవత్సరం బాగానే ఉండేది, ఈ సంవత్సరం కొద్దిగా మాల్ తక్కువ ఉంది పబ్లిక్ దగ్గర. వాళ్ళు ప్రాంతాల్లో ఈసారి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో వివిధ స్వచ్ఛంద సంఘాలు, రోటరీ క్లబ్బు, లయన్స్ క్లబ్తో పాటు వివిధ ప్రజా సంఘాలు కూడా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్.